వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలే తిరగబడుతున్నారు. అసలు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది? ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు? ఏ దేశమైనా సరే ప్రజానీకం అనేది ఒక జనరేషన్స్ టుగెదర్ డెవలప్మెంట్కి నోచుకోకపోతే మీకు 2000 తర్వాత మీకు Y2K అనేది వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మెథడ్స్ మొత్తం మారిపోయాయి. అంటే ప్రజలు అంతకుముందు న్యూస్ పేపర్స్లోనూ రేడియోలోనూ మాత్రమే ఏం జరుగుతోంది దేశంలోనో రాష్ట్రంలోనో అని తెలుసుకునేటువంటి పరిస్థితి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిమిషాల్లోనే చాలా పెద్ద ఇన్సిడెంట్స్ ఎక్కడన్నా జరిగినాయి అంటే వెంటనే తెలుసుకునేటువంటి అవకాశం ఇంటర్నెట్ అనేది విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్ళింది. తరువాత ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ మైగ్రేషన్ ఎక్కువ, అంటే ప్రపంచం మొత్తం ఎక్కువగా కేవలం ఆహారం మాత్రం సంపాదించుకోవడం కోసం ప్రజలందరూ కష్టపడాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కమ్యూనికేషన్ అనేది ఇంత స్ట్రాంగ్ డెవలప్మెంట్ ఉండదు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది మార్కెట్స్ కోసం ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు వచ్చి పరిపాలించి 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి మనకు తెలుసు. అంటే వాళ్ళు ఎందుకు 200 సంవత్సరాలు ఇక్కడ, అంటే ప్రతి గ్రామంలోనూ పంచాయతీ ప్రెసిడెంటో లేకపోతే ముఖ్యమంత్రో లేదా మంత్రులు వాళ్ళు లేరు కదా. అంటే ఇంపార్టెంట్ పొజిషన్స్లో ఉండి వైస్రాయ్ ఇంపార్టెంట్ పొజిషన్స్లో ఉండి ఇండియన్స్నే రిక్రూట్ చేసుకొని, ఎందుకంటే వాళ్లకు ఏం జరుగుతుంది ఇంటర్నల్గా అనేటువంటిది ఈ ప్రజానీకానికి అవగాహన ఉండదు కాబట్టి నిరంతరం దోపిడీ చేసుకొని రిచెస్ట్ కంట్రీస్గా మారడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వలస రాజ్యాలను అన్ని వలసల్ని ఏర్పాటు చేసుకున్నారు. బ్రిటన్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, అమెరికా కూడా బ్రిటన్ కింద ఉండేది, అమెరికా, కెనడా ఇవి మొత్తం కూడా. అంటే మరి 200 సంవత్సరాల తరువాత మనం స్వాతంత్ర్యం కోసం పోరాడి ఎన్నో సంవత్సరాలు పోరాడాల్సి వచ్చింది. అహింసా సిద్ధాంతంతో యాజిటేషన్స్ చేయడము, ఇంత విస్తృతమైనటువంటి పెద్ద భారతదేశం అనేది చాలా విశాలమైనటువంటిది. మనం విడిపోయేటప్పుడు 33 కోట్ల జనాభా ఉన్నాం. అంత విస్తృతమైన జనాభా ఉన్నటువంటి దేశాన్ని ఫ్రీడమ్ వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ లేదు, ఇండస్ట్రీస్ లేవు, రోడ్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, వాటర్ ఇరిగేషన్ లేదు, ఏమీ లేవు. అంటే అలాంటి దారుణమైన పరిస్థితుల్లో నుంచి మనము ఇవాళ ఉన్నటువంటి స్థితిలోకి రావడానికి 75 సంవత్సరాలు పట్టింది. మరి ఈ 75 సంవత్సరాల క్రితం ఉన్న జనరేషను ఇప్పుడున్న జనరేషను ఒకే ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ ఉండే అవకాశం ఉందా? లేదు. అంటే ప్రపంచం మొత్తంలోకి వీళ్ళు మైగ్రేట్ అయ్యి, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్తో ఎక్కడ ఎక్కువ మంచి అవకాశాలు వస్తాయో ఆ మైగ్రేషన్ అనేది అలవాటైన తర్వాత కంపారిజన్ వస్తుంది. ఎందుకు మనం ఇప్పుడు కుటుంబాలకు, బంధువులకి, ఫ్యామిలీస్కి దూరంగా ఎంత దూరం వచ్చితే కానీ మనకు మంచి లైవ్లీహుడ్ లేదు, ఎందుకు లేదు అనేది వాళ్ళు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారు, థింక్ చేయడం స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ గవర్నమెంట్స్ మీద ఒత్తిడి పెరుగుతుంది. అంటే ఈ 75 సంవత్సరాల్లో కనుక మనం చూసినట్లయితే భారతదేశము, పాకిస్తాను కేవలం కాశ్మీర్ ఇష్యూ కోసము మిలిటరీ విపరీతంగా ఎక్స్పెండిచర్ చేయాల్సి వచ్చింది. అంటే ఇది మనము అనుకోకుండా జరిగింది అని అనుకుంటాం, కానీ కాదు, ఇది బ్రిటిష్ వాళ్ళు ప్లాన్ చేసిందే. అంటే డివైడ్ అండ్ రూల్ అనేటువంటి ఒక ఫార్ములాని వాళ్ళు బ్రిటిషర్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఎందుకంటే భారతదేశం అనేది వివిధ భాషలు, వివిధ సంప్రదాయాలు, ఆచారాలు, ఆహారపు అలవాట్లు, చాలా వైవిధ్యమైనటువంటి, అంటే ఇది సబ్ కాంటినెంట్. అంటే ఒక ఖండం అనేది ఎన్నో దేశాల యొక్క సముదాయాన్ని ఒక ఖండం అంటాం, కానీ ఇది ఒకే దేశమైనా కూడా సబ్ కాంటినెంట్ అంటాం. అంటే ఇక్కడ ఉన్నంత డైవర్సిటీ ప్రపంచంలోని ఏ ప్రాంతంలో, అంటే ఒకే గొడుగు కింద ఒకే గవర్నెన్స్లో ఉండేటువంటి ప్రాంతంలో ఉండదు ఇంత డైవర్సిటీ. అంత లార్జెస్ట్ డైవర్సిటీ ఉన్నటువంటి కంట్రీలో ఈ 75 సంవత్సరాల తర్వాత కూడా పాకిస్తాన్ ఎలా ఏర్పడింది? ఆగస్టు 14, 47. అంటే అప్పుడు రాజా హరి సింగ్ అనేటువంటి ఆయన కాశ్మీర్, ఇప్పుడు ఉన్నటువంటి కాశ్మీరు, ఈవెన్ POK, దీన్నింటికి కూడా మహారాజుగా ఉండేటువంటి వాడు. కొంతమంది ట్రైబల్స్ పాకిస్తాన్ ప్రోద్బలంతో ఆక్యుపై చేయడం కోసం ప్రయత్నించినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ని ఆయన ఆశ్రయించాడు. ఇండియన్ మిలిటరీ అనేది వాళ్ళని పారదోలటం కోసం ఇచ్చేసింది, అది వార్ జరిగింది. ఈ తరువాత అది POKగా, ఎందుకంటే మళ్ళీ ఇంటర్నేషనల్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి వెళ్ళడం కోసం పాకిస్తాన్ ప్రయత్నించడము, ఈవెన్ మనం ఉన్నటువంటి హైదరాబాద్ కూడా మనము 47 ఆగస్టు 15th కాదు ఇక్కడ వచ్చింది, 48 సెప్టెంబర్ 17th అనుకుంటాను. అంటే
ఇంత విశాలమైనటువంటి చాలా పెద్ద ప్రాంతం, ఈవెన్ డక్కన్ ఇది కూడా నిజాము నవాబు కింద ఉన్నటువంటి ప్రాంతం కూడా చాలా పెద్ద వైశాల్యం ఉన్నటువంటి ప్రాంతం. అంటే ఆయన కూడా స్పెషల్ స్వతంత్ర దేశంగా ఉండాలని కోరుకున్నాడు. అంటే ఈ భారతదేశం అనేది ఇంత వైవిధ్యం ఉన్నది, ఇంత 500 డైనాసిటీస్, చిన్న చిన్న రాజ్యాలు, వాళ్ళు రాజులు వాళ్ళ పరిపాలనలో ఉండేటువంటి దాన్ని ఇప్పుడున్నటువంటి స్థితికి తీసుకురావడం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. కొన్ని ఒప్పందాలు చేసుకోవడం, కొన్ని యుద్ధాలు చేయడము. మిలిటరీ వచ్చి ఇక్కడ నిజామును ఓడించిన తర్వాతనే సరెండర్ అయ్యాడు. అంటే ఇంత వైవిధ్యం ఉన్నటువంటి భారతదేశంలోని భాగమే అది కూడా. పాకిస్తాన్ కూడా ఆ రోజున విడిపోయింది. కానీ కాశ్మీర్ అనేది ప్రత్యేకమైనటువంటి ఒక ప్రకృతి. అంటే మన పీఠభూమి ఇక్కడిలాగా ప్లెయిన్స్ ఉండవు, చాలా టెర్రైన్స్, హిమాలయాల మొత్తం ఉంటుంది కాబట్టి అక్కడ ఇక్కడ ఉండేలాగా ప్రజానీకం యొక్క అలవాట్లు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇది డెవలప్ కాలేదు. సో పాకిస్తాన్ కూడా విపరీతమైనటువంటి వెనుకబాటుతోటి ఉంచి అక్కడ వాళ్ళ యొక్క రిసోర్సెస్ మొత్తాన్ని కూడా ఇండియా మీద కక్ష తీర్చుకోవడం కోసం, లేదా కాశ్మీర్ని సమస్యగా కొనసాగించడం కోసం, వీలైతే దాన్ని ఆక్యుపై చేయడం కోసం ప్రయత్నించడం వలన ఆ వనరులు మొత్తం కూడా ప్రజలకు ఖర్చు పెట్టకుండా, ఇప్పుడు మనం కుటుంబాల్లో తీసుకున్నా లేదా ఇది స్టేట్స్ ఇది తీసుకున్నారనుకోండి, మనం ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ చేయకుండా కుటుంబ పెద్దలో లేకపోతే గవర్నమెంట్స్ అంటే ఎవరన్నా ప్యాకెట్ ఆడితేనో లేకపోతే డబ్బులు వస్తాయా, చాలామందికి పోతాయి, కుటుంబాలు నాశనం అయిపోతాయి. అలాగే ప్రభుత్వాలు తమకున్న వనరులు మొత్తం మిలిటరీ మీదనే ఖర్చు పెడితే ఆ ప్రజానీకానికి కావాల్సినటువంటి రోడ్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ, ఎడ్యుకేషన్ దీని మీద, హెల్త్ మీద స్పెండ్ చేయడానికి డబ్బులు ఉండవు. మళ్ళీ అప్పులు తీసుకురావడం, వడ్డీలు కట్టాల్సి రావడం, ఈ దీంట్లో విపరీతమైనటువంటి జాప్యం జరిగి 75 ఇయర్స్లో వాళ్ళ యొక్క మౌలిక వనరులు అనేవి సరిగా ఎటువంటి డెవలప్మెంట్ కనపడకపోవడం వలన అసంతృప్తి జ్వాలలు రగులుతూ ఉన్నాయి. అది పతాక స్థాయికి వచ్చింది ఇప్పుడు. అంటే అక్కడ ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ని ఫ్రేమ్ ఉంటుంది, అక్కడ మేము ఎలక్షన్స్ జరుపుతున్నామని చెప్పేసి మొన్న 27వ తారీఖు అంటే 3 times 38 lakhs ఓటర్స్ కోసం 3 సార్లు అంటే 3 డేట్స్లో ఎలక్షన్స్ పెట్టారు. ఆ ఫస్ట్ 27th రోజున ఈ విపరీతమైనటువంటి బస్ట్ అయింది. అక్కడ ఉన్నటువంటి అంటే ఒక పప్పెట్ గవర్నమెంట్ను ఫ్రేమ్ చేయడం కోసం, అంటే ఇస్లామాబాద్లో వాళ్ళు అనుకూలమైనటువంటి వాళ్ళని మాత్రమే అక్కడ గవర్నెన్స్లోకి తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి ఆ ప్రజానీకం తిరుగుబాటు చేస్తూ ఈవెన్ అవసరమైతే మేము ఇండియాలోనే భాగం అవుతామని కొంతమంది ఖచ్చితంగా అలాంటి అంటే ఉంటాయి. ఆ సిమ్టమ్స్ అనేవి ఖచ్చితంగా నిరంతరము ఉంటూనే ఉంటాయి. అంటే మనము ఇంకొక వైపును కనుక ప్రయాణం చేస్తే మంచి జరుగుతుందేమో, అభివృద్ధి జరుగుతుందేమో అనేటువంటి ఆ థింకింగ్ అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళు ఆ స్లోగన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు పాకిస్తాన్ గవర్నమెంట్ ఒక ప్రకటన చేసింది. ఏమంటే ఇండియా ఎలాగో మాకు శత్రువు, ఇప్పుడు అక్కడ యాజిటేషన్ చేసేవాళ్ళు కూడా మా శత్రువులే అని చెప్పేసి దారుణమైనటువంటి. ఎందుకంటే ఇప్పటి వరకు మా ప్రజలు వాళ్ళంతా మేము వాళ్ళ కోసమే డెవలప్ చేస్తున్నాము, వాళ్ళ యొక్క అభివృద్ధికి మేము హామీ ఇస్తామని చెప్పేటువంటి గవర్నమెంట్స్ ఈ రోజున మీరంతా మా శత్రువులు అని ప్రకటించడం అనేది చాలా దారుణమైన విషయం. దీన్ని ఖచ్చితంగా ప్రపంచ మానవాళి ఎవరు కూడా క్షమించరు, ఖండిస్తారు.